Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఎప్పటి నుంచో మన స్టూడెంట్స్ ఒకటి అడుగుతున్నారండి. అది ఏంటి అంటే 2025 కోసం, అంటే ఇయర్ కదండి, నెక్స్ట్ ఇయర్ వచ్చే యూపీఎస్సీ ఎగ్జామ్ కోసము మేము ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం సార్. అంటే కొంతమంది ఏమో ఫైనల్ ఇయర్ చదువుతున్నారండి, కొంతమంది డిగ్రీ అండ్ బీటెక్, కొంతమంది ఏమో జాబ్ చేస్తున్నారు, ఇంకొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. మాకు చాలా టైం ఉంది సార్, మళ్ళీ మీరు జూన్ వరకు స్టార్ట్ చేసి అప్పటి వరకు మేము ఎందుకు టైం వేస్ట్ చేయాలి, మాకు ఇప్పుడే స్టార్ట్ చేయండి అని చెప్తే ఈ వీడియో చేస్తున్నాం. మీలో ఎవరికైనా సరే నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారు ఆర్ నెక్స్ట్ ఇయర్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నారంటే కనుక ఈ వీడియో మీకోసం అండి. ఎస్ ఎస్ సో ఈ మధ్య మనం స్టూడెంట్స్ చూసుకుంటే అవేర్నెస్ అనేది చాలా పెరిగిపోయిందండి. వాళ్ళందరూ కూడా డిగ్రీ ఆర్ బీటెక్ సెకండ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్ నుంచే చాలా ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతున్నారు. సో నేను డిగ్రీ అయిపోయిన తర్వాత 1 or 2 years టైం వేస్ట్ చేసుకొని తర్వాత వద్దాం అనుకున్న వాళ్ళకి అంత యాప్ట్ అవ్వదండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో లేదా జాబ్ చేసుకుంటూ నేను 100% నేను డైలీ ఒక 2 to 3 hours స్పెండ్ చేస్తాను అనుకునే వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు కూడా చూడండి, ఓకేనా? ఎస్, సో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తానండి. ముందుగా అందరికీ సంక్రాంతి, కనుమ అండ్ భోగి శుభాకాంక్షలతో స్టార్ట్ చేస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఎస్ అండి, అందరికి కూడా వెరీ హ్యాపీ పొంగల్. ఎస్, సో ఇక్కడ చూడొచ్చండి, విఐపిఐఎస్ అకాడమీ టార్గెట్ యూపీఎస్సీ 2025 మన బ్యాచ్ వచ్చేసి 20th January నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ రెగ్యులర్ బ్యాచెస్ మన 2 రన్ అవుతున్నాయి. 2024 ఎవరైతే ప్రిలిమ్స్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ 2 బ్యాచెస్ రన్ చేస్తున్నాము. అండ్ ఈ బ్యాచెస్కి వచ్చేసి మనం లైఫ్ టైం వ్యాలిడిటీ విత్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాము. ఒకసారి మన కోర్స్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుందామండి. ఎస్ అండి, నార్మల్ బ్యాచెస్ కి ఏంటి అంటే మీకు ఓన్లీ ఒక 12 months దొరికితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 1 year ఆర్ 11 months దొరికితే కనుక ఇది మోర్ దెన్ అండి. దానికంటే అంటే అప్రాక్సిమేట్ లో 15 months మీకు కోచింగ్ అనేది దొరుకుతుంది. అంటే రెగ్యులర్ బ్యాచెస్ కంటే మీకు ఎక్కువ బెనిఫిట్ దొరుకుతుంది బేసిక్ గా. అండ్ డైలీ కూడా మీకు ఎలా ఉంటాయి అంటే క్లాస్ వచ్చేసి డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది అండి. డైలీ ఒక షెడ్యూల్ ఉంటుంది మీకు. మార్నింగ్ 9 o'clock ఏ క్లాస్ ఉంది, లేదా 12 o'clock ఏ క్లాస్ ఉంది, మధ్యాహ్నం ఏ క్లాస్, మీకు ఒక డీటెయిల్ షెడ్యూల్ ఉంటుంది అనమాట. సో మీరు ముందు రోజే ప్లాన్ చేసుకోవచ్చు, ఓహో నెక్స్ట్ డే ఈ క్లాస్ ఉంటుందని చెప్పేసి మీరు రెడీ అయిపోవచ్చు అనమాట. అయితే దీనిలో కొంతమంది క్లాసెస్ మిస్ అవుతుంటారండి. మేబీ హెల్త్ ఇష్యూ వల్ల కావచ్చు, లేకపోతే అదర్ ఎంగేజ్మెంట్స్ ఉండొచ్చు, ఆర్ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉండొచ్చు కదా. వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే మన యాప్ లోనే ఆ రోజు సేమ్ డే ఏ రోజు రికార్డింగ్ అయితే ఆ రోజు రికార్డింగ్ మన యాప్ లో పెట్టేస్తామండి. అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. మీరు జస్ట్ ఇది ఒక్క ఫీచర్ కోసమైనా మన కోర్స్ జాయిన్ అవ్వచ్చండి. ఎందుకంటే ఒక్కసారి కనుక మీరు జాయిన్ అయితే ఆ వీడియోస్ ఎప్పటికి ఉంటాయి మీ దగ్గర. జనరల్ గా మీరు కావాలంటే వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ వేరే చోట కంపేర్ చేసుకోండి. మాక్సిమం 1 year కానీ 2 years కానీ, ఇంకొంతమంది 6 months పెడుతున్నారు వ్యాలిడిటీ. దాని తర్వాత ఏంటంటే మనం ఒక 10 ఎక్స్ట్రా పే చేసి రెన్యూ చేసుకోవాలి. మేము ఏంటంటే యాప్ వాళ్ళతో మాట్లాడి చెప్పింది ఏంటి అంటే మాకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే ఈవెన్ ఇప్పుడు 2025 ప్రిపేర్ అయినా సరే, మీకు జాబ్ వచ్చే వరకైనా సరే అది మీ దగ్గర ఉండాలన్నమాట బేసిక్ గా ఆ వీడియోస్. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ మన అకాడమీలో. చాలా మంది స్టూడెంట్ జాయిన్ అయ్యేది కూడా ఈ ఫీచర్ వల్ల. అండ్ మనకి ఏంటి అంటే ఎవ్రీ వీక్ కూడా మనకి రివిజన్ క్లాస్ అని ఉంటాయండి. ఆ వీక్ లో జరిగింది ఆ వీకెండ్ మీతో చదివించి ఒకసారి రివైజ్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేయడం వల్ల ఏంటంటే మీరు పర్ఫెక్ట్ అవుతారు అనమాట. ఎస్, అండ్ ఈ బ్యాచ్ వచ్చేసి ఏంటంటే పీసీఎం బ్యాచ్ అండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్న బ్యాచ్. ఎస్, సో ఇప్పుడు ఇందాక అనుజ్ సార్ చెప్పారు కదండి, వీడియోస్ రికార్డింగ్ డైరెక్ట్గా మన యాప్లో ఇస్తామని చెప్పేసి. మన యాప్ కూడా మనకి 3 devices సపోర్ట్ చేస్తుంది అనమాట. ఐదర్ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీకు ఆండ్రాయిడ్ యాప్ ఇవ్వడం జరుగుతుంది, ఐఓఎస్ వాళ్ళకి ఐఓఎస్ ఉంది, అండ్ అలాగే ల్యాప్టాప్ యూజర్స్కి ల్యాప్టాప్ కూడా ఉంది. అది ఎలా అవైల్ చేసుకోవాలనేది మీరు వీడియో ఎండింగ్లో మేము చెప్తాము, అక్కడ మీరు చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి డౌట్ ఉంటుందండి, సార్ దీంట్లో మీరు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారా అని చెప్పేసి. టెస్ట్ సిరీస్ కూడా ప్రాపర్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ 2022 అండ్ అలాగే 2023లో మనోజ్ సార్ ఎవరైతే చీఫ్ మెంటర్ ఉన్నారో సార్ ప్రొవైడ్ చేసిన టెస్ట్ సిరీస్ నుంచి యూపీఎస్సీలో 30 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు పంపిస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. డైరెక్ట్గా మన అకాడమీ నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 30 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మనం సీసాట్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నామండి దీంట్లో. మళ్ళీ మీరు సీసాట్కి బయట అకాడమీకి వెళ్ళి పే చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ టెస్ట్ సిరీస్ మీరు బయట అకాడమీస్కి వెళ్ళి పే చేయాల్సిన అయితే అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ అకార్డింగ్ టు యూపీఎస్సీ సిలబస్, ఓకేనా? ఇప్పుడు మీ అందరూ కూడా యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా కవర్ అయిందా లేదా అని చెప్పేసి చూసుకోండి. మన క్లాసెస్ అన్ని కూడా యూపీఎస్సీ సిలబస్ ప్రకారంగా స్టార్ట్ అవుతూ వెళ్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి
బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు వెళ్తాయండి. సార్ నేను ఒక బిగినర్ సార్, నేను ఇప్పుడు అసలు నాకు యూపీఎస్సీ అంటే ఏంటో తెలీదు అనుకునే వాళ్ళు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్స్ నుంచి కవర్ చేసుకుంటూ అడ్వాన్స్డ్ వరకు కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్క క్వెషన్ కూడా మీరు అటెంప్ట్ చేసే విధంగా మనం నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విత్ 100కి 100% సిలబస్ కవరేజ్ అనమాట. మీకు ఎక్కడ కూడా సార్ నాకు ఈ పాయింట్ మిస్ అయింది, ఆ పాయింట్ మిస్ అయింది అని చెప్పేసి మీరు చెప్పడానికి లేకుండా 100% సిలబస్ కవరేజ్ ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటదండి. ఎవరైతే ఈ 50 మెంబర్స్ మన సంక్రాంతి సూపర్ 50 బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ 50 మెంబర్స్‌కి ఒక ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేటర్ టెలిగ్రామ్ సపోర్ట్ కూడా ఉంటదనమాట. ఇప్పుడు బేసిక్‌గా ఆఫ్‌లైన్ అకాడమీకి వెళ్లారనుకోండి, ఓ 200, 300 మెంబర్స్ కూర్చుంటారు. ఎడ్యుకేటర్ వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. మీరు డౌట్ అడుగుదాం అనుకునే లోపు ఆయన మీకు ఉండరనమాట. బట్ మన దగ్గర అలా కాదండి. మీకు 24/7 ఎప్పుడు డౌట్ వచ్చినా గానీ మీరు వాళ్ళకి చాట్ చేయండి. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మీకు రెస్పాండ్ అవుతారు. నేను ఫ్యూ చార్ట్స్ కూడా చూపిస్తాను మన స్టూడెంట్స్‌వి. అవి కూడా మీరు ఒకసారి చూడండి. ఓకేనా? జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. యెస్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. వినీలా గారు మన స్టూడెంట్, సోనీ గారు మన స్టూడెంట్, అండ్ శ్రీనివాస్ రాజు మన స్టూడెంట్. వీళ్ళందరూ కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా సో ఇక్కడ చూడండి ఫస్ట్ వినీలా ఏమడుగుతున్నారు? గుడ్ మార్నింగ్ మ్యామ్, నేను కొన్ని ప్రిలిమ్స్ క్వెషన్స్ ట్రై చేశాను. బట్ నాకు ఆన్సర్స్ తెలియడం లేదు అని చెప్పేసి అన్నారు. సో మన ఎడ్యుకేటర్స్ ఏంటి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడము, అది మీరు ఏం మిస్టేక్ చేశారు, ఏం లేదు అని అక్కడ చెప్తూ ఉంటారనమాట. అలాగే ప్రతి చార్ట్ కూడా ఉంటుంది మనకి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, చిన్నదున్నా, పెద్దదున్నా డైరెక్ట్‌గా మొహమాటం లేకుండా అడగొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆన్సర్ రైటింగ్స్ కూడా రాస్తూ ఉంటారు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కాబట్టి అందరికీ ఆన్సర్ రైటింగ్ అవేర్‌నెస్ ఉండకపోవచ్చు కాబట్టి, మీరు రాసిన ప్రతి ఆన్సర్‌కి కూడా మనం ఎవాల్యుయేట్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్లాస్‌లో కూడా బెస్ట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి మనం ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఆల్రెడీ ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఆన్సర్ స్కాన్ చేసి పంపించారు. సో ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ మీరు లాగ్ అయినారని చెప్పేసి క్లియర్‌గా చెప్పడం జరుగుతుందనమాట. సో ఇది ఎడ్యుకేటర్ సపోర్ట్ మనకి. ఓకేనా? సో నెక్స్ట్ మన టీమ్ గురించండి. నేను ఒక 4, 5 మెంబర్స్ గురించి చెప్తాను. తర్వాత అనిరుద్ సార్ ఒక 4, 5 మెంబర్స్ గురించి చెప్తారు. సో ఫస్ట్ మనకి అనిరుద్ సార్ గురించి అండి. దాదాపుగా మన తెలుగు స్టేట్స్‌లో పాలిటీకి సంబంధించి మోర్ థాన్ 9 బ్యాచెస్ లాంచ్ చేసుకొని, తెలుగు యాస్పిరెంట్స్ మన పాలిటీ సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ అవ్వడానికి రీజన్ అనిరుద్ సార్ అండి. అండ్ దీంతో పాటుగా మీ అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫియర్ గానివ్వండి, యాంగ్జైటీ, స్ట్రెస్ వీటన్నిటికి కూడా పోవడానికి ఈజ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ ట్రైనర్ కాబట్టి మీకు మెడిటేషన్ పరంగా కూడా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అతీక్ సార్ అండి. అతీక్ సార్ మనకి 6 యూపీఎస్సీ మెయిన్స్ రాసి 2 ఇంటర్వ్యూలకెళ్లారు కాబట్టి సార్ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా మీ ముందు పెట్టడం జరుగుతుంది. సార్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సార్ మెంటర్ చేసిన ఎస్ఏ అండ్ ఎథిక్స్ దాంట్లో నుంచి మొన్న 630 ర్యాంకర్ కూడా వచ్చారనమాట మనకి. సో ఆ టెస్టిమోనియల్ కూడా మేము మీకు చూపిస్తాము. నెక్స్ట్ వెంకటేష్ సార్ ఉన్నారండి ఇక్కడ. 3 మెయిన్స్ రాశారు అండ్ ఒక యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లారు. సార్ కూడా మీకు చాలా డీటెయిల్‌గా సబ్జెక్ట్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ శ్రీకాంత్ సార్ ఉన్నారు. 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారనమాట మనకి. అండ్ మనకి సార్ వచ్చేసి హిస్టరీ చెప్తారు. అసలు మీకు చాలా మందికి హిస్టరీ అంటే భయం ఉంటదండి. మీరు ఒక్కసారి శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ విన్న తర్వాత, సార్ నాకు నిజంగానే భయం ఉంది అనుకుంటే 100% ఫీ రిటర్న్ చేస్తా. చాలా డీటెయిల్‌గా చాలా బేసిక్స్ నుంచి చెప్తారనమాట. ఓకేనా? ఇప్పుడు అనిరుద్ సార్ కంటిన్యూ చేస్తారు. సో గౌరీశంకర్ సార్ మీ అందరికి తెలుసు అండి. ఆల్రెడీ 4 టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ ఇచ్చారు. ఇప్పటికే కాదు, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మన దానిలో చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నారు సార్ కూడా. మీరు కనుక క్లాస్ జాయిన్ అయితే రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసి చెప్తారు సార్. అండ్ నెక్స్ట్ చూడండి మనకి మనోజ్ సార్ ఉన్నారండి. మనోజ్ సారే మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రిపేర్ చేసేది సారే. ఆల్రెడీ మన పీపీఎల్ రీసెంట్ గా కూడా మళ్ళీ ఇంకోటి లాంచ్ చేసాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూసినట్టయితే కనుక సార్ ప్రిపేర్ చేసిన మోడల్లోనే క్వశ్చన్స్ రావడం, సేమ్ టాపిక్ నుంచి రావడం అనేది జరుగుతుందండి. ఈవెన్ మీరు ఆ టెస్ట్ సిరీస్ అండ్ ఈవెన్ సార్తో ఇంటరాక్షన్ అయినా సరే మీకు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి సూర్య సార్ అండి. ఆల్రెడీ 2 టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. మీకు మనకు ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ లో ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ అండ్ ప్రస్తుతం గవర్నెన్స్ కూడా డీల్ చేస్తే చాలా డీటెయిల్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీ డౌట్స్ కూడా అడగొచ్చు అనమాట ఏదంటే. నెక్స్ట్ మీకు పవన్ సార్ తెలుసండి. ఆల్రెడీ ఈజ్ అన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా తన ప్యాషన్, టీచింగ్ ప్యాషన్ కోసం మన స్టూడెంట్స్ కోసం ఏంటి అంటే తన టైం ఇస్తారు. అసలు యాక్చువల్గా ఏంటంటే తనకున్న జాబ్ కి టైమే సరిపోదు మార్నింగ్ నుంచి నైట్ వరకు. కానీ తను డైలీ టైం తీసుకొని చాలా బాగా సపోర్ట్ చేస్తారు స్టూడెంట్స్ కూడా. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ మణికాంత్ సార్ రీసెంట్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు అందరూ తెలుసు. ఆల్రెడీ 1-2 ఇయర్స్ నుంచి మన దానిలో డిఫరెంట్ బ్యాచెస్ తీసుకున్నారండి. ఆల్రెడీ రివ్యూస్ కూడా మన దానిలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి చూడండి మనకి గాయత్రి మ్యామ్ ఉన్నారండి. ఎకనామీలో మీకు అసలు ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే, చిన్న డౌట్ ఉన్నా సరే, పెద్ద డౌట్ ఉన్నా సరే ఈజీగా క్లియర్ చేస్తారండి మీకు. ఎందుకంటే చాలా మంది ఎకనామీ ఏంటంటే ఎన్ని ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదనమాట. ప్లస్ డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. మీరు ఏంటి అంటే మన కోచింగ్ లో ఏంటి అంటే
అన్ని టెక్స్ట్ కలిపి లేదా అంత నోట్స్ అన్ని కలిపి ఒకటే కన్సాలిడేటెడ్ నోట్స్ అనేది ఇస్తారు మీకు. సో మీకు ఈజీగా అర్థమైంది అండ్ మీకు ఎప్పటికి గుర్తుంటుంది. మళ్ళీ మీరు వెళ్ళి ఇంకో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాల్సిన పని ఉండదు ఎకనామీ కోసం. ఎస్ సో నెక్స్ట్ చూద్దామండి మనకి. అసలు ఆన్ గోయింగ్ బ్యాచ్ అన్నారు కదా సార్. మరి క్లాసెస్ అన్ని టైంకి అవుతున్నాయి. అసలు ఎన్ని క్లాసెస్ అయినాయి అనేది మీ అందరికీ కూడా డౌట్ రావాలి. అండ్ ఈ డౌట్‌కి కూడా మేము ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మాది కాబట్టి ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఓకేనా? సో ఈ బ్యాచ్ వాళ్ళు ఏంటంటే ఈ ఇయర్ మేలో ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వబోతున్నారండి. వీఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ అండి. చాలా మంది కూడా బాగా చదువుతున్నారు, డైలీ క్లాసెస్కి వస్తున్నారు. వాళ్ళకి ఏ కరికులం ఫాలో అయ్యాం, వాళ్ళకి ఎన్ని వీడియోస్ అనేది ఇప్పుడు మీకు లైవ్ గా మన యాప్ లోనే చూపిస్తామండి బేసిక్ గా. ఎందుకంటే మీ అందరూ డౌట్ రావచ్చు సార్, ఆల్రెడీ మీరు ఒక బ్యాచ్ అనేది లాంచ్ చేశారు కదా 2024 లో, మరి ఎట్లుంది అని డౌట్ రావచ్చు. సో చూద్దాం. ఒక్క నిమిషం అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, మన స్పార్టన్ 50 మెయిన్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్స్క్లూజివ్ గా మనం ఒక యాప్ లో కూడా ఒక సపరేట్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి కంటెంట్ లోకి వెళ్దాం. ఓకేనా? సో కంటెంట్ లో చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పాం కదండి 2 బ్యాచెస్ లాంచ్ చేసుకున్నాం అని చెప్పేసి. ఇప్పుడు పాలిటీ బ్యాచ్ 1 ఉందండి. పాలిటీ డీల్ చేసింది అనిరుద్ సార్. చాలా డీటెయిల్డ్ గా మీకు 63 వీడియోస్ లో కంప్లీట్ గా పాలిటీ చూడండి. టైమింగ్స్ కూడా మనకి 1.5 అవర్, కొన్ని 2 అవర్స్ ఉంటాయి. అలా సెషన్స్ అన్ని తీసుకొని రివిజన్ క్లాసెస్ కూడా క్లాసెస్ లోనే కంప్లీట్ చేశారనమాట. డీటెయిల్ గా లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ మొత్తం చెప్పాం బేసిక్. అంటే బయట చెప్పేదానికంటే డబుల్ టైమే చెప్పాం బేసిక్ గా పాలిటీ అయితే మన దానిలో. నెక్స్ట్ హిస్టరీ చూడండి. హిస్టరీ కూడా ఆల్రెడీ ఇందాక చెప్పాం శ్రీకాంత్ సార్ అని చెప్పేసి. సో శ్రీకాంత్ సార్ ఇక్కడ ఫోల్డర్స్ చూసుకోవచ్చు. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, లేదా వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ అన్ని కూడా కవర్ అయ్యేలాగా సార్ చెప్పడం జరిగింది అనమాట. ఇవి లైవ్ క్లాసెస్ అయిపోయాక సేమ్ డే అప్లోడ్ చేసిన వీడియో క్లాస్ అండి. మళ్ళీ పొరపాటున వీడియో చూసే వాళ్ళు సార్ ఏంటి సార్ రికార్డింగ్ చూస్తున్నా అనుకోవద్దు. డైలీ జూమ్ లో ఇప్పుడు మనం ఎట్లయితే మాట్లాడుతాం డైలీ జూమ్ లో క్లాస్ అయ్యాక అప్లోడ్ చేసిన వీడియోస్ ఇవి. ఎకానమీ కూడా చూడండి 193 వీడియోస్ అండి. ఏ ఒక్క అకాడమీ కూడా మీరు తెలుగు స్టేట్స్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే 193 వీడియోస్ లో డీటెయిల్ గా ఎకానమీ చెప్పిన వాళ్ళు లేరు. మీరు కావాలంటే మన క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫ్రీ గిఫ్ట్స్ అని అది నెక్స్ట్ మనం చెప్తాంలేండి దాని గురించి. తర్వాత ఎకానమీ బ్యాచ్ 2, హిస్టరీ బ్యాచ్ 2 పక్కన పెట్టేస్తే ఎన్విరాన్మెంట్ అండి. సో ఎన్విరాన్మెంట్ మనకి వెంకటేష్ సార్ చెప్తారు చాలా డీటెయిల్డ్ గా. ఇది కూడా 67 వీడియోస్ ఉన్నాయి. తర్వాత జాగ్రఫీ చూడండి, మనకి అతీక్ సార్ అని చెప్పుకున్నాం కదా ఇందాక 6 మెయిన్స్ రాసిన వాళ్ళు. సో సార్ ఇంక్లూడింగ్ సార్ ఒక మెటీరియల్ కూడా ఇచ్చారు. తర్వాత సొసైటీ, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్ మనకి ఇక్కడ కవర్ అయినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అయింది. ఎన్విరాన్మెంట్ బ్యాచ్ 1. తర్వాత ఎస్ఏ క్లాసెస్ 46+ డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయండి. తర్వాత మనకి ఇక్కడ గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ కూడా డైలీ మనకి క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి ఇంకా 17 వీడియోస్ ఉన్నాయి. సిమిలర్లీ ఎథిక్స్ కూడా మనకి ఇవన్నీ క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి, అంటే వీళ్ళకి మనకి ఏప్రిల్ దాకా టైం ఉంది కాబట్టి ఏప్రిల్ వరకు కూడా క్లాసెస్ అవుతూ ఉంటాయి. ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేస్తున్నాము. అండ్ అక్కడ ఇందాక చెప్పడం మర్చిపోయాము, టెక్స్ట్తో పాటుగా మేము కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నామండి. ఇంక్లూడింగ్ CSAT ఇవన్నీ కానివ్వండి అవి కూడా ఇస్తున్నాము. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ లెట్స్ గెట్ బ్యాక్. సో బేసిక్ ఏంటి అంటే మొత్తం యూపీఎస్ సంబంధించిన అన్ని క్లాసెస్ డీటెయిల్డ్ గా, అది డైలీ క్లాసెస్, మళ్ళీ రికార్డెడ్ క్లాసెస్, డౌట్ సెషన్ ఇన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్న అకాడమీ మన ఒక్క అకాడమీ అని చెప్పుకోవచ్చండి. కావాలంటే మీరు ఫ్రెండ్స్ అందరితో మాట్లాడండి. ఓకేనా? ఏ ఇన్స్టిట్యూట్ లో ఉన్నదో మాట్లాడండి. ఎందుకంటే మన టీచర్స్ ఏంటంటే ఇక్కడ మీకు సబ్జెక్ట్ అర్థం చేయించడమే మెయిన్ కాన్సెప్ట్ మంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది బేసిక్ గా ఇంకా తక్కువ కూడా చెప్పొచ్చు, క్విక్ గా కంప్లీట్ చేయొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు డీటెయిల్ గా అర్థం కావడం కోసం అన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ చెప్తున్నాం. మీకు కూడా ఒకసారి వింటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారండి. మీరు కూడా చెక్ చేసుకోండి. వీ వాంట్ టు చెక్ బేసిక్ ఏంటి అంటే ఇక్కడ క్వాలిటీ చూడండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక డెమో వీడియోస్ లాస్ట్ లో చెప్తాం మీకు డెమో వీడియోస్ గురించి. యూ ప్లీజ్ చెక్ అవర్ క్వాలిటీ ఆల్సో. మా మోటో ఒకటే అండి, ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ మళ్ళీ బయటికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండకూడదు అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్తే షాక్ అవుతారండి. ఆల్రెడీ మన స్పార్టన్ బ్యాచ్ ఏదైతే జాయిన్ అవుతుందో, అంటే ఏదైతే రన్ అవుతుందో, ఆల్రెడీ అంతకుముందు అకాడమీస్ లో ఈవెన్ 1,75,000 రూపాయలు కట్టి మళ్ళీ మన దగ్గర వచ్చి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ గా ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో మనం అలా మోసం చేసే బ్యాచ్ అయితే కాదండి. ఒకసారి మన దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళు ఇంక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, జస్ట్ జాబ్ కొట్టిన తర్వాత మాత్రమే వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో అదర్ అకాడమీస్ యొక్క ఫీ స్ట్రక్చర్ మీరు చూసుకున్నట్లయితే యూపీఎస్సీ అంటే బయట మనకి మార్కెట్లో మినిమం 1,50,000 నుంచి 1,75,000 రూపాయలు ఉందండి. మీరు ఒకసారి ఏం చేస్తారంటే మన అకాడమీ జాయిన్ అయ్యే ముందు మీరు అదర్ అకాడమీస్, పెద్ద పెద్ద అకాడమీస్, మన ఇండియాలో ఉన్న అకాడమీస్ అన్ని కూడా స్టూడెంట్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్, వాళ్ళని కనుక్కోండి.
మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు కదా, మీకు అక్కడ క్వాలిటీ ఉందా లేదా అని చెప్పేసి కనుక్కొని, వీలైతే మీరు ఆ క్లాసెస్ కొన్ని వినండి. విన్న తర్వాత మన డెమోస్ వినండి. మీకు ఏది కంఫర్టబుల్ ఉందో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకేనా? యెస్. బికాజ్ మన మోటో ఏంది అంటే తెలుగు రాష్ట్రాల నుంచి అఫోర్డబుల్ ఫీస్‌తో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే మోటోతోనే మనం ముందడుగు వేసి మన బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేశామండి. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొనే మన ఫీజు కూడా లెస్ దాన్ 50% అండి. ఓకేనా? 50% కూడా కాదు. ఈవెన్ మీరు 1,50,000 తీసుకున్నా గానీ హాఫ్ చేస్తే 75,000 అవుతుంది. బట్ మనము మీ అందరికీ కంఫర్టబుల్ ఉండేలాగా లాంగ్ టర్మ్ బ్యాచ్‌కి కూడా 65,000 పెట్టడం జరిగింది. అండ్ మీరు కంఫర్టబుల్‌గా 6 ఈఎంఐలో పే చేసుకోవచ్చండి. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ ఈఎంఐ డీటెయిల్స్ అన్నీ కూడా మనము నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్స్‌లో చూసుకుందాం ఎలా పే చేయాలని చెప్పేసి. యెస్. ఇప్పుడు అనిరుద్ సార్ చెప్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో వీడియో చూసిన వాళ్ళకి డౌట్ రావచ్చండి. సార్ వాళ్ళు ఇంత చెప్తున్నారు కదా, అసలు వీళ్ళ డెమో వీడియోస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నది చెక్ చేయాలనుకున్నా, లేకపోతే అసలు మీకు జనరల్ గైడెన్స్ కావాలన్నా, మీరు ప్రిపరేషన్ ఎట్ సైడ్ పోతారు, కొంతమంది సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళైనా సరే మీరు ఏం చేయాలంటే మీ వాట్సాప్ లో 8985237565 ఆర్ 7569556888 నెంబర్ కి జస్ట్ మీ నేమ్ యూపీఎస్సీ అని చెప్పి టైప్ చేయండి. ఈవెన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ జనరల్ డౌట్స్ ఉన్నా అడగండి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సెల్ఫ్ స్టడీ చేస్తుంటారు, వాళ్ళకి న్యూస్ పేపర్లో ఏమైనా అర్థం కాదు, అలాంటి డౌట్స్ అని పంపించండి. అదైనా సరే మీరు రెక్టిఫై చేస్తాం. ఏంటి మాకు కావాల్సింది ఏంటి అంటే మీ నాలెడ్జ్ గెయిన్ చేయడం బేసిక్గా. అండ్ న్యూ స్టూడెంట్స్ ఎవరైతే డెమోస్ చూడాలనుకుంటున్నారో ఈ నెంబర్ మెసేజ్ చేస్తే మీకు మేము కూడా మీకు వీడియోస్ పంపిస్తాము. లేదు సార్ నాకు గైడెన్స్ కావాలి, అసలు ఎట్లా ప్రిపేర్ కావాలి, అసలు బేసిక్ స్టెప్ ఏంటి, ఓకేనా, నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నాను, ఇప్పుడు ప్రిపేర్ అవ్వచ్చా, లేకపోతే వర్కింగ్ చేసాను, నేను టైం అడ్జస్ట్ చేయలేకపోతున్నాను అనొచ్చు. ఎందుకంటే మన దానిలో అందరు ఉన్నారండి, వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, బేసిక్ గా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ అందరు ఉన్నారు కదా. మేము మీకు పర్ఫెక్ట్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఈవెన్ మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలన్నా, కోచింగ్ జాయిన్ అవ్వాలన్నా ఎలా అయినా పర్లేదు, బట్ వీ వాంట్ యూ టు గెట్ దట్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అనమాట బేసిక్ గా. అండ్ ఎవరైతే ఈ బ్యాచ్ ఇప్పుడు జనవరి బ్యాచ్ జాయిన్ అవుతారో వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం అంటే ఎన్సీఆర్టీ ప్లస్ కోర్స్ అని ఆల్రెడీ 6 to 10th వరకు మన యూట్యూబ్ లో ఫ్రీగా క్లాసెస్ పెట్టామండి. 11th 12th మాత్రం ఏంటి అంటే అది చిన్న పెయిడ్ కోర్స్, అది కూడా మేము ఫ్రీ ఇవ్వడానికి ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీగా ఇవ్వడానికి మేము రెడీ అనమాట. ఓకేనా? అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, దానిలో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. యెస్. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తామండి. ఇప్పుడు మన అకాడమీ ఓపెనింగ్‌కి 350 ర్యాంకర్ వచ్చారు అశోక్ కుమార్ సార్. ఆయన ఏం చేశారు? ఆయన కూడా ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ ఫస్ట్ టైమ్ అసలు ఆయన గైడ్ చేసేవాళ్ళు లేరు. గైడ్ చేసేవాళ్ళు ఉంటే ఆయన ఇంకా ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్‌లోనే క్రాక్ చేసేవాళ్ళు. సో, ఏ నాలెడ్జ్ లేకుండా సరదాగా జాబ్ చేసుకుంటూ ఫస్ట్ ఇయర్ అటెంప్ట్ ఇచ్చారు. ప్రిలిమ్స్ అవ్వలేదు. ఆయన బాధపడలేదు. బికాజ్ ఆయన గైడ్ చేసేవాళ్ళు లేరు. సో, సెకండ్ అటెంప్ట్ ఇచ్చారు. జస్ట్ ప్రిలిమ్స్ అయింది. థర్డ్ అటెంప్ట్ ఇచ్చారు. మెయిన్స్ అయింది. సో, ఫోర్త్ అటెంప్ట్‌లో జాబ్ వచ్చేసిందనమాట. సో, మీరు కూడా మీ యొక్క లాంగ్ టర్మ్ గోల్‌ని పెట్టుకొని దానికి తగ్గట్టుగా డైలీ కన్సిస్టెంట్‌గా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మీకు కూడా జాబ్ వస్తుంది. అండ్ మీకు జాబ్ వచ్చే వరకు కూడా మేము ఎప్పటికి కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటామండి. ఓకేనా? ఆ విషయంలో మీరు ఎటువంటి మొహమాటం పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? యెస్. ఒకసారి మినిమైజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక లాస్ట్ విషయం చెప్దాం అనుకుంటున్నా, అదేంటి అంటే బేసిక్ గా స్టూడెంట్స్ ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే అసలు ప్రిపేర్ అవ్వాలా లేదా అని ఒక డైలమాలో ఉండే స్టూడెంట్స్ ఉంటారండి. వాళ్ళు టేక్ యూర్ ఓన్ టైం, మీ పేరెంట్స్ తో మాట్లాడండి, మీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ ఏంటి, అది లాంగ్ టర్మ్ గోలా లేదా షార్ట్ టర్మ్ గోలా, అది ఆల్రెడీ జాబ్ చేయాలో మీరు డిసైడ్ అవ్వండి. ఎవరైతే ఖచ్చితంగా నేను ప్రిపేర్ అవ్వాలి సార్ అనుకున్న వాళ్ళకి మాత్రం మనది బెస్ట్ డెస్టినేషన్. ఎందుకంటే ఆల్రెడీ ఫీ అనేది లెస్ దెన్ ఆఫ్ చేసాం. అవునా? ఇందాక ఆల్రెడీ అశోక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా బర్డెన్ తగ్గడం కోసం ఈఎంఐ ఆప్షన్ పెట్టాం. బేసిక్ గా మీరు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, ఫస్ట్ మనీ కట్టి చేసుకుంటారు, జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యాక ఫ్యూ డేస్ క్లాసెస్ విన్నాక మీకు నచ్చకపోతే మీరు వెళ్ళి అడిగితే మనీ వెనక్కి కూడా ఇవ్వరు. మన దగ్గర ఏంటి, మీరు ఈఎంఐ కట్టే ప్రాసెస్ మేము ఇచ్చామంటే మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు మేము, అంతే కదా. మేము ఆ క్లాస్ అంత బాగుంటాయి కాబట్టి అంత బాగా చెప్తారు కాబట్టి మేము అంత హ్యాపీ మీకు ఈఎంఐ ఆఫర్ ఇచ్చాం. అది కూడా మీకు బర్డెన్ కాదు. ఎవ్రీ మంత్ మీరు ఇంట్లో తీసుకున్న బర్డెన్ అవ్వదు, మీరు జాబ్ చేస్తూ పే చేసుకున్న బర్డెన్ అవ్వదు. మీ బర్డెన్ తగ్గించడం కోసం అది పెట్టాం. అండ్ ఇంకోటి ఇది మనీ పరంగా. సెకండ్ ఏంటి అంటే మీ ఎనర్జీ మీ టైం మాత్రము రాంగ్ ప్లేస్కి వెళ్ళి రాంగ్ గైడెన్స్ జరిగితే టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీరు 3-4 years ఫర్ ఎగ్జాంపుల్ 6 attempts ఉన్నాయని చెప్పేసి 6 attempts కూడా టైం వేస్ట్ చేయలేరు కదా. ఇప్పుడు ప్యారల్ గా జాబ్ ఉంది సార్ నేను ఏదో ప్రిపేర్ అవుతున్నానే బదులు దానివల్ల సాలిడ్ ఒక 1 year కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతే తెచ్చుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంటుంది కదా, ఇయర్ బై ఇయర్ పాస్అవుట్స్ పీపుల్ ఎక్కువ మంది వస్తున్నారు, అవేర్నెస్ ఎక్కువ అవుతుంది ఈ మధ్య. సో తొందరగా క్రాక్ చేయడానికి ట్రై చేయాలంటే కానీ మీరు రైట్ ప్లేస్ రైట్ గైడెన్స్ దగ్గరికి వెళ్ళండి, టైం అయితే వేస్ట్ చేయద్దు. ఎందుకంటే రేపొద్దున మన పేరెంట్స్ కూడా నువ్వు ఎందుకు అక్కడ జాయిన్ అయ్యి మరి ఇక్కడ జాయిన్ అయిపోయి ఇక్కడ జాయిన్ అయితే బాగుండేది కదా, ఎందుకు రాంగ్ స్టెప్ తీసుకున్నావు అంటారు. అండ్ ఇప్పుడు ఒకప్పుడులా లేదు, ఇప్పుడు మీకు మంచి మనలో చెక్ కూడా చేయొచ్చు, మీరు క్వాలిటీ చెక్ చేయొచ్చు, అసలు మాట్లాడవచ్చు కూడా.
మేము అసలు ప్రొవిజన్ పెట్టింది ఏంటంటే మీరు ఒక రైట్ ప్లేస్కి వెళ్ళాలని గైడెన్స్ కి, రాంగ్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ జాయిన్ అవుద్ది మా దగ్గర. మేము అట్లాంటి వాళ్ళు చాలా మందికి ఫీజు కూడా తగ్గించినాం బేసిక్గా. సార్ ఆల్రెడీ మేము అక్కడ అంత కట్టాం సార్ అంటే మాకే బాధ అనిపించింది. సో గెట్ ఏ రైట్ గైడెన్స్ తొందరగా, ఓకేనా? అండ్ 2025కి మీరు టార్గెట్ పెట్టుకోండి. నేను ప్రిలిమ్స్ క్రాక్ చేస్తా, మెయిన్స్ క్రాక్ చేస్తా, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తా, 2026లో జాబ్ రావాలని మాత్రం టార్గెట్ పెట్టుకోండి. అప్పుడైతేనే మాకు కూడా మేము ఇచ్చే 100%లో మీరు కూడా ఇంకో చేయగలిపారు అనుకోండి, క్విక్ గా మనం వీ క్యాన్ రీచ్ అవర్ గోల్. ఎస్. అండ్ వీళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది ఎవరైతే మనకి ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, లేకపోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు దీన్ని 100% యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి యూపీఎస్సీ లాస్ట్ 5 or 6 years కట్ ఆఫ్ చూసుకోండి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో మీరు జస్ట్ ప్రాపర్గా ఒక డెడికేటెడ్గా ఒక 1 year ఆఫ్ ప్రిపరేషన్ ఇస్తే మీది 100% క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో మీరు వెనకడుగు వేశారంటే మీరు చాలా కోల్పోతారు. అండ్ ఈ కోచింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ. మీరు ఎవరైనా గ్రూప్ 1 రాస్తున్నారనుకోండి ఫ్రమ్ ఏపీ కానీ తెలంగాణ, అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒకటే కోచింగ్ అన్ని ఎగ్జామ్స్కి ఇంకా హెల్ప్ అయ్యేలాగా ఉందన్నమాట మనకి ఇక్కడ. సో క్లాసెస్ డేట్ వచ్చేసి January 20 నుంచి మేము స్టార్ట్ చేస్తున్నామండి. దోస్ హు వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ ప్లీజ్ మెసేజ్ టు దట్ నెంబర్. ఫస్ట్ మీ డౌట్స్ ఏముంటే క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే డైలీ మాకు లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ అయితే వస్తాయండి డైలీ. జనరల్ డౌట్స్ అడగడానికి వాళ్ళతో మాట్లాడడానికి మా టైం ఇదవుతుంది. అండ్ వీఆర్ హ్యాపీ. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఎక్కడి నుంచో మార్పుల విలేజ్ నుంచి కాల్ చేస్తారు, సార్ మాకు అసలు ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు సార్, మీరు డౌట్ చెప్పండి సార్, మేము సర్చ్ చేయలేకపోతున్నామని. అంటే మాకే విన్నప్పుడు ఇలా అనిపిస్తుంది అనమాట, ఏంటి అసలు వీళ్ళు సర్చ్ చేయడానికి కూడా ఇంటర్నెట్ లేదా ఊర్లో, కాల్ చేసి అడుగుతున్నారు అని చెప్పి. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇలాంటి జనరల్ థింగ్స్ ఉన్న ఏ డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఎందుకంటే మన ముందు ఆన్లైన్ స్పేర్ లో కాబట్టి ఎనీ టైం అయినా డౌట్ పంపించవచ్చు, ఎనీ టైం అయినా మీరు అడగవచ్చు. ఎస్. ఓకే అండి. సో మీ అందరికీ కూడా వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ అండ్ జై హింద్.